ఇప్పుడు శ్రీ ఏవే స్వామి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. సభకు నమస్కారం. నా పేరు విడుదూరు వెంకట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. నన్నందరూ తిరుపతిలో స్వామి అని పిలుస్తారు. మన రమేష్ నాకు ఆప్త మిత్రుడు. 82-84 నుంచి ఎస్వి యూనివర్సిటీలో నేను ఒక గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి ఆ యూనివర్సిటీలో ఎంటర్ అయిన తర్వాత మొట్టమొదటిగా నాకు పరిచయమైనటువంటి వ్యక్తి రమేష్. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఈ జీవన పయనంలో చాలామంది డ్రాప్ అవుట్స్ ఉంటాయి, స్కూల్లో డ్రాప్ అవుట్ అయిపోయినట్టు. బట్ మేమిద్దరం మాత్రం కలిసే నడుస్తున్నాం. నేను 1985లో సర్వీస్ కమిషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయ్యి గుంటూరు రేంజ్కి అలాట్ అవ్వడం జరిగింది. తర్వాత మొన్న 2024లో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా క్రైమ్ హెడ్ క్వార్టర్స్లో సిఐడి హెడ్ క్వార్టర్స్లో అడ్మిన్ ఎస్పీగా పనిచేస్తూ నేను విధి నిర్వహణ నుంచి రిటైర్ కావడం జరిగింది. తిరుపతికి వచ్చిన ప్రతిసారి కూడా నేను రమేష్ వాళ్ళ ఇంటికి పోవడము, రమేష్ మా ఇంటికి రావడము ఆ విధంగా జరుగుతున్నది. ఇద్దరం కూడా లైక్ మైండెడ్ ఫెలోస్. మాకున్నటువంటి ఈ రోజు వరకు కూడా గొప్ప విషయం ఏంటంటే రమేష్లో ఉండేది 82-84లో ఉన్నటువంటి కామర్స్ బ్యాచ్. మా సార్ తెలుసు, గురువు గారికి, శేషయ్య గారికి ఎంతమంది ఉన్నారో జూనియర్స్ కావచ్చు, సీనియర్స్ కావచ్చు, ఎంటైర్ బ్యాచ్ ఈ రోజు వరకు కూడా రమేష్తో టచ్లో ఉన్నారు. ఈజ్ ఎ రియల్లీ గ్రేట్ థింగ్. అంటే చాలా చోట్ల మనం ఏం జరుగుతుందంటే ఏదో చెప్తారు కదా, అవకాశం కోసము, అవసరం కోసము స్నేహం చేయడం, ఆ పని అయిన తర్వాత పక్కకు తప్పుకోవడం, చాలా క్యారెక్టర్స్ పోతుంటాయి. ఆ విధంగా కాకుండా ప్రతి వ్యక్తిని కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ హిస్ కాస్ట్, క్రీడ్, ఆ వ్యక్తితో సత్సంబంధాలు కొనసాగించాలా ఒక వ్యక్తిగా అనేది రమేష్లో నేను చూసినటువంటి ఒక సుగుణం. గొప్ప స్నేహశీలి. వీలైనంత వరకు మనం బయట వాళ్లకు సహాయం చేయాలి, లేదంటే నలుగుండా ఉండాలి అనేది ఆయన ఒక ఇది. చెప్పారు కదా, మాకు మహంతి గారు చెప్పేవాడు, మా గురువు గారు ఏకే మహంతి ఏసీబీ డైరెక్టర్గా చేసినప్పుడు ఈ విధంగా కూర్చున్నప్పుడు, అంటే ఇన్స్పిరేషన్ ప్రతి ఒక్కరికి ఒకరు ఉంటారు. ఆయన అనేవాడు, యూ టేక్ ఎనీ ఫీల్డ్, ఐ ఆమ్ ద బెస్ట్, ఎవ్రీబడి ఈజ్ నెక్స్ట్. నేనే ఫస్ట్ ఉండాలి, మిగతా వాళ్ళంతా నా వెనకే ఉండాలి. అంటే ఆ స్పిరిట్ అట్లా తీసుకోమంటాడు. నువ్వు చెప్పులు కుడతావా, చెప్పులు నీ దగ్గర కుట్టించుకోవాలి. వాడు అందరూ వచ్చేసి ఇక్కడ కుట్టించుకోవాలి, స్వామి దగ్గర కుట్టించుకోవాలన్నట్టు ఉండాలి, వేరే వంటి పువ్వు. నేను ఆయన మనసులో పెట్టుకొని నా ఉద్యోగ ధర్మంలో ఎక్కడ కూడా ఏదైనా పని చెప్తే ఈ స్వామికే చెప్పాలి, వేరే ఆఫీస్ వద్దు, దాన్ని పిలవండి అన్నట్లు. అంటే అక్కడ ప్రౌడ్ కాదు, గొప్పతనం కాదు, మనం తీసుకున్నటువంటి క్వాలిటీ బెస్ట్ అవుట్పుట్ మనం ఇవ్వాలి. సమాధానం కావచ్చు, మనం చేసే పనికి కావచ్చు, పూర్తి స్థాయిలో 100% మనం దాని మీద నిష్టగా, అంటారు కదా కర్తవ్య నిష్ట. ఆ కర్తవ్య నిష్ట ఏంలో ఉంది. ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి, దాంట్లో మనం పూర్తి స్థాయిలో 100% మనం నిమగ్నమయ్యి రిజల్ట్ చూపించాలి. అది బయట వాడికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, దట్ ఈజ్ ఇమ్మెటీరియల్. ఆ విధంగా రమేష్ తన జీవనయానంలో పనిచేయడం నేను ఆ కోణం నుంచి చూశాను. మనం అనుకుంటాం కదా, చాలా హార్డ్ సాయిల్లో ఉన్నటువంటి ఒక ఇత్తనం ఎంత ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అది అట్లే లోపలే ఉండి 4 వర్షపు చుక్కలు పడంగానే భూమిని చీల్చుకొని ఏ విధంగా బయటకు వస్తుంది, ఎంతో అంత స్ట్రగుల్ ఉంటుంది జీవితంలో. మనం అనుకుంటాం ఈరోజు రమేష్ పుస్తకం రాశాడు, ఈ స్థాయిలో ఉన్నాడని. దీనికి ముందు ఎంతో వెనకున్నటువంటి కష్ట నష్టాలు మనకు తెలియవు. ఏదైతే అంకురం అటువంటి ప్రతికూల పరిస్థితుల నుంచి భూమిని చూల్చుకొని బయటకు వచ్చి, అంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, బతకాలంటే అది ఉండాలి ఖచ్చితంగా. ఆ విధంగా ఒక అంకురం మాదిరి బయటకు వచ్చాడు. ఈరోజు సొసైటీలో ఒక స్థానం సంపాదించి, అది ఎవరైనా కావచ్చు,
మహావృక్షం వటవృక్షం అయిపోయింది అంకురం. సో సభాముఖంగా నేను అందరి తరఫున మనందరి తరఫున కూడా నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను. ఇట్స్ ఏ రియల్లీ గ్రేట్ అచీవ్మెంట్. తర్వాత ఇప్పుడు ఒక సబ్జెక్ట్కి వస్తాను. అసలు ఒక కథ చదవ సండే మ్యాగజైన్లో వచ్చే ఒక 1.5 పేజీ కథ చదవడానికే మనకు తీరిక లేదు ఈ కాలంలో. మనకంటే సారీ అందరూ అట్లే ఉన్నారనుకోను. చాలామంది చదవడం అనేది మర్చిపోయాం బికాజ్ ఆఫ్ దిస్ వన్. చదువు అనేది పక్కకి వెళ్ళిపోయింది. అటువంటిది నాకు చెప్పాడు, నేను పుస్తకం రాసా అంటే నీ పుస్తకం ఎవరు చదువుతారా? కథానికలు ఉన్న చిన్న కథ, ఈనాడులో కథ కూడా చదవట్లేదు జనాలు. ఇప్పుడు ఈనాడే కాదు ఏది కూడా చదవడం అనేది మనిషికి రీడింగ్ హ్యాబిట్, ఆ రీడింగ్ యొక్క లక్షణాలు అనేది కోల్పోతున్నాం రాను. కాబట్టి ఆ పుస్తకావిష్కరణ ఈరోజు ఇంతమంది వచ్చి కనీసం ఆ బుక్కు అందరు చదవండి దయచేసి. ఏదో తీసుకుపోయే లైబ్రరీలోనో షెల్లోనో పడేయకుండా ఎప్పుడైతే చదువుతామో మనకు దాంట్లో ఉన్నటువంటి రకరకాల పార్శ్వాలు తెలుస్తాయి, ఎత్తుపల్లాలు తెలుస్తాయి. సో ఈ కార్యక్రమానికి నన్ను పిలవడం నేను చాలా ఫీల్ ప్రివిలేజ్డ్ టు దిస్ ఆపర్చునిటీ. నాకు చాలా సంతోషంగా ఉంది. నేనైతే పుస్తకం రాయలేదు కానీ చదువుతాను రమేష్, ఖచ్చితంగా. పుస్తకం రాసే ఓపిక నాకు లేదు. అందరూ కూడా దయచేసి ఆ పుస్తకాన్ని చదివి దాంట్లో మంచిని తీసుకోండి, చెడుని మనం వదిలేయాలి. మాకు ఒక టీఓటీ అంటే ట్రైనర్స్ ఆఫ్ ట్రైనింగ్ ఒక దాంట్లో ఒక లెక్చరర్ చెప్పారు, లెర్న్ గుడ్ థింగ్స్ ఫ్రమ్ వన్ ఇండివిజువల్ అండ్ అన్లెర్న్ బ్యాడ్ థింగ్స్ ఫ్రమ్ ద సేమ్ ఇండివిజువల్. ప్రతి ఒక్కరూ 100% శ్రీరామచంద్రుడి మాదిరి అయితే ఉండరు. ఆయనలో ఉన్నటువంటి మంచి లక్షణాలు మనం తీసుకోవాలి, చెడును వదిలేయాలి. ఈ పుస్తకం కూడా పూర్తిగా చదివి రమేష్ సక్సెస్కి ఏదైతే కారణమైందో దాంట్లో 10% మనం తీసుకొని మనం చెప్పగలిగినామంటే తప్పకుండా అది ఉపయోగపడుతుంది అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షుల వారికి నమస్కారం తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. జై హింద్.